హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన రేవతి దేవి గారు వైజాగ్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ శ్వాస. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మూమెంట్ వ్యవస్థాపకులు పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో ఎంతో అద్భుతంగా జీవి జన్మ తీసుకుంటూనే మొట్టమొదటిగా తనతో తెచ్చుకునేది శ్వాస. అటువంటి శ్వాస ప్రకృతితో అనుసంధానించడం ద్వారా, మనలో ఉన్న పరమాత్ముడితోటి అనుసంధానించడం ద్వారా మనము కూడా భగవంతులమే కాగలము అనే సత్యాన్ని గ్రహించి, ఆ సత్యాన్ని ఆచరించి, అది సామాన్య మానవుడికి కూడా అందించాలనే ఒక తపనతోటి ఉన్న ఉద్యోగానికి రిజైన్ చేసి, తాను తెలుసుకున్న సత్యాన్ని పల్లెటూరులో ఉన్నటువంటి పామరుడికి కూడా అందించి, పామరుడిలో కూడా తనలో ఉన్నటువంటి ఆ భగవంతుని తెలుసుకునే ఆత్మ జ్ఞానాన్ని అందించేటువంటి పత్రిజీ అందించేటువంటి ఒక అద్భుతమైన మార్గమే శ్వాస మీద ధ్యాస అనే సాధన. ఆయన చెప్పింది, శ్వాసే మీ గురువు, నేను మీ మార్గదర్శకుణ్ణి అని చెప్పారు. ఆ శ్వాసే మన గురువు అని చెప్పేసని మనం తెలుసుకున్నప్పుడు, మరి అటువంటి ఆ శ్వాసని మనము తీసుకుంటూ ఉన్నాము, వదిలేస్తూ ఉన్నాము. కానీ అది ఒక పరధ్యాసలో జరిగిపోతూ ఉంది. దాని మీద ధ్యాస అనేది లేకుండా మనము పుడుతూనే జీవి ఆ శ్వాసించడం ద్వారానే జీవి జన్మించాడు అని చెప్పేసని తెలుసుకున్నప్పుడు, మళ్ళీ చిట్ట చివరిగా ఈ భూలోకంలో మన యాత్ర ముగిసినప్పుడు శ్వాస నిలిచిపోయింది అంటే ఈ ప్రయాణం ఆగిపోయింది అనేటువంటి గమనిక ఆ చివరి క్షణాల్లోనే మనం తెలుసుకుంటూ ఉంటాము. కానీ మధ్యలో నడుస్తున్నటువంటి ఈ జీవితమే, ఈ యొక్క శ్వాస జన్మించిన దగ్గర నుంచి శ్వాస ఆగే వరకు మధ్యలో జరిగినటువంటి ఈ జీవితమే ఒక మన యొక్క సత్యమైనటువంటి ప్రయాణము, సత్యం వైపు ప్రయాణము అనేటువంటి ఒక సత్యాన్ని తెలియచెప్పి, మరి దానిని మనం ఎలాగా అనుసంధించుకోవాలి. శ్వాస అంటే అందరికీ తెలుసు, శ్వాస యోగము, శ్వాసతో యోగము అనే విషయం అందరికీ తెలుసు. శ్వాస మీద ధ్యాస అంటున్నాము, గంటలు గంటలు కూర్చుండిపోతున్నాము. కానీ మనము చేసేటువంటి సాధన సక్రమమైనదా కాదా, అది ఎలాగా సక్రమం అవుతుంది? ఎందుకు కొంతమందికే ఏవైతే సత్యం అని చెప్పేసని అనుభవాలు కానీ, ఆ సత్యాన్ని కానీ కొంతమందే తెలుసుకోగలుగుతున్నారు, కొంతమంది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని అంటే, మనము తీసుకునేటువంటి ఆ శ్వాసల్లోనే తేడా ఉంది. అంటే దాన్ని గమనించటానికి ముందుగా మనము తీసుకునేటువంటి శ్వాసని గమనించినప్పుడైతే, కుడి ముక్కు వైపు నుంచి అంటే ఈ కుడి వైపు నుంచి గాని మన శ్వాస అధికంగా వెళ్తుంది అని చెప్పేసానంటే, మనం ఇంకా ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగవలసిన సమయం ఉంది. ఎదగవలసిన మార్గంలో మనం ఇంకా ప్రయాణించాలి ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవటానికి అని చెప్పేసని మనం ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని అందుకున్నామో, అప్పుడు మన యొక్క శ్వాసని మనము నియంత్రించుకోగలుగుతాం. అంటే అతి సహజంగా వచ్చే శ్వాసని మనము సక్రమముగా శ్వాసించగలుగుతాము. అంటే ఇడ, పింగళ నాడులు అని చెప్పేసని అంటాం. ఎడమ నాసికా రంధ్రం నుంచి మనము తీసుకునేటువంటి శ్వాస ఇడ అయితే, కుడి రంధ్రం ద్వారా మనం శ్వాసించే వదిలేది పింగళ. ఇలాగని చెప్పేసని మనము తీసుకునే శ్వాస ఎటువైపు నుంచి తీసుకుంటున్నాము, ఎటువైపు నుంచి వదులుతున్నాము అనే ఒక అవగాహన మనలో ఉన్నప్పుడు, పరిపర విధాలా పోతున్నటువంటి మనస్సుని మనము నియంత్రించుకోగలము. అంటే మనం ఏ విధముగా అనుకోవాలి, మన శ్వాసని మనమే శ్వాసిస్తున్నాము అనే కాకుండా, మనము తీసుకునేటటువంటి శ్వాస మనలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు వదులుతున్నటువంటి విశ్వాసగా భావిస్తూ, ప్రకృతిలో ఉన్నటువంటి శ్వాసని మనము తీసుకున్నట్టుగా భావించి, దాన్ని తీసుకుంటున్నప్పుడు అంటే మనము తీసుకునేటువంటి శ్వాస ఆ ప్రకృతి అనే భగవంతుడితోటి వచ్చేటువంటి శ్వాసని మనము తీసుకున్నట్టుగా, ప్రకృతిలో ఆ ప్రకృతే భగవంతుడు, ఆ ప్రకృతి వదిలినటువంటి శ్వాసని మనము తీసుకొని, మనలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ఏ శ్వాసనైతే
నిశ్వాసగా వదులుతున్నాడో, ఆ శ్వాసని మనం బయటికి నిశ్వాసిస్తున్నాము అని అనుకుంటే, అది మళ్ళీ ప్రకృతిలోకి వెళ్తుంది. ఇలా ప్రకృతి, పరమాత్ముడితోటి అనుసంధానమైనటువంటి ప్రక్రియగా మన శ్వాస ఉన్నప్పుడే మనము పత్రి సార్ చెప్పినట్టుగా మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పేసని అన్నారంటే, అప్పుడే మనం భగవంతులం కాగలుగుతాము అనే సత్యం అవగతం అవుతుందండి. అంటే మనము తీసుకునే శ్వాస ఆ ప్రకృతి అనే భగవంతుడు వదిలినది. దానిని మనలో ఉన్నటువంటి భగవంతుడు స్వీకరించి, మళ్ళీ ఆ మనలో ఉన్నటువంటి భగవంతుడే వదులుతున్నటువంటి ఆ శ్వాస మళ్ళీ ప్రకృతిలోకి వెళ్ళి, ప్రకృతితోటి లయమైనప్పుడు ఆ ప్రకృతి పరమేశ్వరుడి యొక్క అంటే ఆ పరమాత్మ మన లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడు ఇద్దరూ కూడా లయమైనప్పుడు ఒకళ్ళతోటి ఒకళ్ళు లయమైనప్పుడే మనలో అనంతముగా ఉన్నటువంటి ఆ ఆత్మ జ్ఞానము కావచ్చు, మనలో ఉన్నటువంటి ఆ నాడుల యొక్క అనుసంధానము కావచ్చు, అన్నీ కూడా ఉత్తేజితమయ్యి మన ప్రయాణం అనేది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగబడుతుంది అనే సత్యాన్ని ప్రాథమిక సూత్రముగా మనము తెలుసుకోవాలండి. శ్వాసని ఏ విధముగా వదులుతున్నామో, వదులుతున్న శ్వాస మనలో ఉన్నటువంటి ఆ భగవంతుడు విడిచిపెట్టినది. తీసుకునేటువంటి శ్వాస ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ పర ఆ బ ఆ ప ప్రకృతి ప్రసాదించేటువంటి ఆ ప్రకృతి పరమేశ్వరుల యొక్క సంగమమే, లయమే మనము తీసుకునేటువంటి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలలో అనేటువంటి ఒక గమనికతోటి మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడే మన జీవితము మనం అనుకున్న విధముగా మన చేతుల్లో ఉంటుంది. మీ జీవితము మీ చేతుల్లోని అని చెప్పినా, యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ అని చెప్పినా, అంతా మీలోనే ఉందని చెప్పినా, అంతా కూడా ఎక్కడుందండి? మన శ్వాసల్లోనే ఉంది. అందుకని శ్వాస ఉంటే శివము, శ్వాస లేకుంటే శవము అని చెప్పేసనన్నారు. మరి అటువంటి శ్వాస ఉంటే శివము అన్నప్పుడు, మన పనులు మనం చేసుకుంటున్నా కూడా, మన శ్వాస మీద మనకి ధ్యాస లేనప్పుడు, అనాలోచితంగా మన పనులు పరధ్యాసతో చేస్తున్నప్పుడు, జీవమున్నా, శ్వాసిస్తున్నా కూడా శవముతోటి సమానమే. అది ఆ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకు జీవించి ఉన్నాము ఈ భూమి పైన అంటే, ఈ భూమి పైన అనుభవం అనే పాఠాలు నేర్చుకోవటానికి ఉన్నాం. అనుభవమైన పాఠాలు ఎప్పుడు నేర్చుకోగలుగుతాము? మనము శ్రద్ధతో ఉన్నప్పుడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానము అని చెప్పేసన్నారు. అటువంటి ఆ జ్ఞానము పొందాలి, అనుభవ జ్ఞానము పొందాలంటే శ్రద్ధ దేని మీద ఉండాలండి? మన శ్వాస మీద ఉండాలి. మన శ్వాస మీద శ్రద్ధ, శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి మీ శ్వాసనే మీరు గమనిస్తూ ఉండండి. ఆలోచన రహిత స్థితిలోకి చేరుకోండి అని చెప్పేసని అంటూ ఉన్నప్పుడు, మరి ఆలోచన రహిత స్థితిలోకి ఎప్పుడు చేరగలుగుతామో, మనము మన యొక్క లోపల ఉన్నటువంటి ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలతోటి అనుసంధానమై, ఆ వస్తున్న శ్వాస, తీసుకుంటున్న శ్వాస ఏ విధముగా దేనికి సంబంధించింది? ఏ నాడికి సంబంధించినది? లోపల నాడీ మండల శుద్ధి ఎలా జరుగుతుంది? అంటే ఆ గమనికంతా మన లోపల మనకి ఉండాలి. అంతేగాని ఎదుట వ్యక్తులు మనకి చేయించగలే గైడెడ్ మెడిటేషన్ ద్వారా కావచ్చు. వాళ్ళకేమి తెలుస్తుంది మన శరీరంలో ఏ మార్పులు చెందుతున్నాయన్నది. వాళ్ళు చెప్తున్నది వాళ్ళ శరీరంలో జరిగిన మార్పులను బట్టే వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్తున్నటువంటి మార్పులు వాళ్ళకి అనుభవ జ్ఞానం అవుతుంది. కానీ మనకి అనుభవ జ్ఞానం ఎప్పుడవుతుంది? మనము తెలుసుకున్నప్పుడు, మన శరీరములో ఆ ఇడా, పింగళ నాడుల యొక్క కదలిక ఎలా ఉంది? దాని యొక్క ఆ యొక్క నాడికలో ఆ నాడుల అనుసంధానం అవ్వటం వల్ల, చైతన్యవంతం అవ్వటము వల్ల మన లోపల ఎటువంటి మార్పులు వస్తున్నాయి? అటువంటి మార్పులని మనం ఏ విధముగా ఆరోగ్యంగా కావచ్చు, సమృద్ధికి కావచ్చు, సంపదకి కావచ్చు, జ్ఞానానికి కావచ్చు. మనం ఏది కావాలనుకుంటున్నామో దానికి ఆ నాడుల యొక్క దీన్ని మనం ఏ విధముగా అనుసంధానము చేసుకోవాలి అనే ఒక జ్ఞానము మనకి కలిగినప్పుడు మాత్రమే ఆ శ్వాసే మన గురువు అనే సత్యాన్ని పత్రిజీ అందించేట ఆ సత్యాన్ని ఆ గురువు వద్ద నుంచి మనము తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకోగలము. అదే ఆది శంకరాచార్యుల వారు కూడా చెప్పారనమాట. ఎవరైతే సూర్యచంద్రుల యొక్క స్వరాలని ఎల్లప్పుడూ అభ్యసిస్తూ ఉంటారో వారికే పరోక్ష జ్ఞానము అవగతం అవుతుంది. సూర్యచంద్రుల యొక్క స్వరాలు అంటే స్వరం అంటే నాడి. సూర్యచంద్రుల యొక్క అంటే సూర్యనాడి, చంద్రనాడి.
ఆ సూర్యనాడి, చంద్రనాడులనే ఇడా పింగళ నాడులని కూడా మనకి అంటూ ఉంటారు. వాటిల దగ్గర నుంచి ఎవరైతే ఎల్లప్పుడూ అభ్యసిస్తూ ఉంటారో, అంటే మనము తీసుకునేటువంటి ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను అతి సహజంగా జరుగుతున్నటువంటి ఆ ప్రక్రియని ఏ విధముగా తీసుకోవాలి, ఏ విధముగా వదలాలి, మన ధ్యాస ఎక్కడ ఉంది అనే దాని మీద మనం ఎప్పుడైతే అభ్యసిస్తూ ఉంటామో, అప్పుడు పరోక్షముగా మన లోపల ఉన్నటువంటి జ్ఞానము మనకి అందించబడుతూ ఉంటుంది. అంటే మన లోపలే ఉన్నటువంటి ఆ గత జన్మల తాలూకా జ్ఞానము కావచ్చు, ఆ ప్రకృతి అంతా వ్యాపించి, విశ్వమంతా వ్యాపించినటువంటి అనంతమైన జ్ఞానము కావచ్చు, మనము పొందగలము. అంటే మనము తీసుకునే ఆ ఉశ్వాస, నిశ్వాసాల ద్వారానే, అంటే బయట నుంచి మనము తీసుకునేటువంటి ఆ శ్వాస ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము పొందగలము. మనము వదిలే నిశ్వాస ద్వారా మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ప్రకృతికి అందించగలము, బయటికి అందించగలము. ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానము ద్వారానే టెలిపతి అన్నది ఎందుకు అవగతం అవుతుంది అనంటే, ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాసాల యొక్క ప్రక్రియ ద్వారానే అందబడుతుందనమాట. అదే షిరిడి సాయిబాబా కావచ్చు, పరమ గురువులందరూ తెలుసుకున్నటువంటి సత్యం అదే. షిరిడి సాయిబాబా ఆయన యొక్క గ్రంథ రచన చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది. పలాయన వస్తున్నారు, నా నా మిత్రుడు వస్తున్నాడు నన్ను కలవటానికి అని చెప్పేసి ఆయన ఎలా చెప్పగలిగారు? అంటే ఆయన ఆ ప్రకృతిలో ఉన్నటువంటి, ఆ ప్రకృతి నుంచి వస్తున్నటువంటి ఆ శ్వాసని గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ శ్వాసని లోపలికి తీసుకున్న వెంటనే ఆయన స్వరము ద్వారా, ఆయన లోపల ఆ శ్వాస తీసుకున్న శ్వాస ఆయనకి ఆ జ్ఞానం అందించిన వెంటనే ఆయన స్వరము ద్వారా పలానా వ్యక్తి నన్ను కలవడానికి వస్తున్నాడు అనేటువంటి జ్ఞానాన్ని చుట్టుపక్కల వాళ్ళకి అందించడానికి ఆ అవకాశం కల్పించిందనమాట. మనం చదివాము. ఆయన అదేంటి 2 బల్లెలు, ఒక బల్లి గోడపైకి వెళ్ళిపోగానే నవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు తన చెల్లెలొస్తుంది. వాళ్ళిద్దరూ ముచ్చటించుకుంటారు అని చెప్పేసని సాయి పురాణం మనం చదువుతున్నప్పుడు ఇలాగా ఆ ఉలవల బతను రావటము, అందులోంచి ఏమన్నా ఒక బల్లి రావటము, ఇయన్నీ ఎలా తెలిసాయి అనంటే, ఆ శ్వాస యొక్క నియంత్రణ ద్వారా, ఉచ్ఛ్వాస, నిశ్వాసాల యొక్క ప్రకృతి ద్వారా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనము అలాగా ఆలోచన రహిత స్థితిలో కావచ్చు, ఏదైనా ఒక స్థితిలో ఉన్నప్పుడు ప్రకృతిలో జరుగుతున్నదంట మనకి కనిపిస్తూ ఉంటుంది. రీసెంట్‌గా మొన్న సండే నేను పొందినటువంటి అనుభవం ఏమిటి అనంటే, పూడిమడక దగ్గర సన్యాసి నాయుడు గారి యొక్క క్లాసు. ఆ క్లాస్‌లోని నేను వరుసగా 3 సార్లు ఆ క్లాస్‌కి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు జ్యోతి ప్రజ్వలన దగ్గర నుంచి 3 సార్లు ఆయనకి సన్యాసి నాయుడు, సన్యాసి నాయుడు అని ఆయన పేరుని చెప్పటానికి బదులుగా శ్రీనివాస్, శ్రీనివాస్, శ్రీనివాస్ అని పలికాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, 4 సార్లు అయింది. ఒక్కసారైతే పోనీ నేనేదో పరధ్యాసంలో చెప్పాను అనుకోవటానికి. మర్చిపోయాను పేరు అని చెప్పడానికి. వ్యక్తి సుపరిచితము. కానీ పేరు సుపరిచితం. అయినా ఒకసారి కాకుండా 2, 3 సార్లు అలాగొచ్చేటప్పటికల్లా నాకు ఆశ్చర్యమేసి ఆయనతోటన్నాను. ఏమో ఎందుకోనండి ఈరోజు మీ పేరు మార్చి 3 సార్లు, 4 సార్లు శ్రీనివాస్, శ్రీనివాస్ అంటున్నాను. అర్థం కావటం లేదు అన్నాను. ఆ క్లాస్ అయిపోయాక ఒక గంట తర్వాత ఆయన ఫోన్ చేసి నాకు, "నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఉదయం నుంచి కూడా మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నానండి. మీరు నాకు దొరకటం లేదు" అని చెప్పేసన్నాడు. అంటే ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి వదిలినటువంటి ఆ యొక్క సంకల్పం అనొచ్చు, శ్వాస అనొచ్చు, ఏదైనా కావచ్చు. అది ప్రకృతిలోకెళ్ళిపోయి, ప్రకృతిలోంచి నేను తీసుకున్నటువంటి శ్వాస ద్వారా నా నోటిలోంచి శ్రీనివాస్, శ్రీనివాస్, శ్రీనివాస్ అనే వాక్యం పలికిచ్చిందనమాట. అంటే టెలిపతి అంతా ఎక్కడుందండి? ఎవరో ఒక జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గరే కాదు. ఎవరో కొంతమంది పరమ గురువుల దగ్గరే కాదు. ప్రతి ఒక్కరిలోని ఆ టెలిపతి అనేది ఉంది. అంటే ఆ టెలిపతిని ప్రతి ఒక్కరు ఎలా అందుకోగలుగుతారండి? వాళ్ళు వదిలే శ్వాస, వాళ్ళు తీసుకునే శ్వాస ద్వారా దాని పైన ధ్యాస ఉంచినప్పుడే, దాని పైన ధ్యాస ఉంచినప్పుడే దాన్ని మనం అందుకోగలుగుతాం. లేనప్పుడు అది రాదు. అప్రయత్నంగానే అతను వదులుతున్నటువంటి శ్వాస ద్వారా రేవతి మేడంని నేను మాట్లాడాలి, రేవతి మేడం తోటి నేను మాట్లాడాలని అతను అనుకునే వదిలిన శ్వాస ద్వారా
నాకు తెలియకుండానే ఆ శ్వాస ప్రకృతిలోకి వెళ్ళి కలిసిపోయేటప్పటికి దాన్ని నేను తీసుకునేటప్పటికల్లా నా లోపల నుంచి తెలియకుండానే శ్రీనివాస్ 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 అనే పేరు నేను బయటికి పెట్టగలను. అల్లా అక్బర్, అల్లా మాలిక్ సలాం అని చెప్పేసని మరి షిరిడి సాయిబాబా అనేవారు. మరి పరమ గురువులందరూ కూడా అల్లాని ఎందుకు అలాగ ఇచ్చేసేవారు? హాయ్ హాయ్ జీసస్ అని చెప్పేసని ఎందుకు కొంతమంది ఆ జీసస్ అనేవారు. హే రామ, ఏ కృష్ణ అని చెప్పేసని మనం ఎందుకు ఆ భగవంతుని తలుస్తూ ఉంటాము? అనాలోచితంగా ఎందుకు అనంటే, ఆ టైంలో మన శ్వాస ఆ ప్రకృతితోటి అనుసంధానం అయిపోయి ఉన్నప్పుడు, ఆ ప్రకృతిలోంచి మనము తీసుకునేటువంటి శ్వాస మన లోపలికి వెళ్ళినప్పుడు, మన స్వరము ద్వారానే మనకి సత్యాలని బోధిస్తుంది. అదే జ్యోతిష్యము. అదే భూత, భవిష్యత్తు, వర్తమానాల యొక్క సందేశాలు. అందుకనే పత్రిజీ మీకు ఏది వచ్చినా కూడా దానిని వెంటనే అందరితో పంచుకోండి అని చెప్పేసని చెప్పటంలోని పరమార్థం అన్నమాట. అందుకే మీరు శ్వాస మీద ధ్యానం చేసిన వెంటనే మీ లోపల నుంచి మీరేదైతే జ్ఞానాన్ని పొందారో, అనుభవ జ్ఞానాన్ని దాన్ని అందరితోటి పంచుకోండి అని అని చెప్పారనంటే దానితోటి మనమంతా పరమ గురువులం అయిపోయినట్టు కాదు. ప్రకృతికి, శ్వాసకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మనము తెలుసుకోగలుగుతాము అని చెప్పేసని. ఎప్పుడైతే ఆ ప్రకృతికి శ్వాసకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మనము తెలుసుకోగలుగుతామో, అప్పుడే మనం భగవంతులం కాగలుగుతాం. ఏనాడైనా మనం ఆలోచించామా అండి పత్రి సార్ ఉన్నప్పుడు? ఆహా! పత్రి సార్ ఎందుకు చెప్పారు? శ్వాస మీద ధ్యానం చేసిన వెంటనే మీకేదనిపిస్తే మీరేదైతే అనుభవ జ్ఞానాన్ని పొందారో దాన్ని మీరు చెప్పండి, పంచుకోండి అని ఎందుకు చెప్పారు? అనంటే దీనికోసం చెప్పారు అన్న సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మనకి మనం ప్రశ్నించుకోలేదు. నేను ఎలా చెప్పగలుగుతున్నాను? అంతకు శ్వాస మీద ధ్యానం చేయలేనంత వరకు కూడా నేను ఇంటిలోంచి కాలు అడుగు పెట్టలేదు. ఒక నలుగురు ముందు గట్టిగా మాట్లాడే ఇది లేదు. ఎప్పుడూ కూడా ఏదో పక్క వాళ్ళు ఏది చెప్తే అది యాంత్రికంగా చేసుకొని వెళ్ళిపోతూ ఉండేదాన్ని. కడుపు నొప్పొచ్చినా, కాళ్ళు నొప్పొచ్చినా, చెవి నొప్పొచ్చినా, ఏదొచ్చినా కూడా అయ్యో! బాధపడుతున్నానే అని వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళిపోతూ ఉండేదాన్ని. లేదు నాకేదైనా దుఃఖమొచ్చినా అత్తమామలతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, అక్క చెల్లెళ్ళతో కావచ్చు, ఏదైనా కష్టమైన పరిస్థితులొచ్చినా, దుఃఖమొచ్చినా కూడా అదంతా కూడా నేనే భరిస్తూ నాలోనే ఉంచుకుంటూ అనారోగ్యం పాలవైపోయి లేదంటే సంబంధ బాంధవ్యాలన్నీ కూడా నేను కష్టతరం చేసుకుంటూ అందరిలోని ఒక దుఃఖమైన జీవితాన్ని జీవిస్తూ ఎందుకు గడుపుతున్నటువంటి నాకు ఈ శ్వాస మీద ధ్యానం పెట్టగానే నా జీవితంలో కావచ్చు, నా పరిసరాల్లో కావచ్చు, నా ఆరోగ్య స్థితిలో కావచ్చు, నా ఆలోచన విధానంలో కావచ్చు, నా యొక్క ఆత్మ జ్ఞాన విధానంలో కావచ్చు, ఎందుకు మార్పులొచ్చాయి? అనే ఒక ప్రశ్న గాని మనకు మనము వేసుకొని ఉంటే, అందుకే ప్రశ్న, పరిప్రశ్న అని చెప్పేసనంటారు. ఆ పరిప్రశ్న గాని మన లోపలికి మనం వేసుకొని ఉండుంటే, మనకి ఈ సత్యం అవగతం అయి ఉండేదండి. ఆహా! శ్వాసకి, ప్రకృతికి అనుసంధానం ఉంది. అవినాభావ సంబంధం ఉంది. ఎప్పుడైతే మన శ్వాసని మనం శ్వాసించే విధముగా శ్వాసించగలుగుతామో, ఎప్పుడైతే మనం శ్వాసని సక్రమమైన రీతిలో మనం తీస్తామో, అంటే అతి సహజంగా వచ్చే శ్వాసని మనం ఎప్పుడైతే గమనించగలుగుతామో, తీసుకోగలుగుతామో, అప్పుడే ఆ ప్రకృతి అంతా నిండి ఉన్నటువంటి జ్ఞానము మన లోపలికి వెళ్ళి, మళ్ళీ మన స్వరము ద్వారానే బయటికి అందించబడుతుంది. మనకి తెలుసు ప్రతి ఒక్కళ్ళము కూడా చెప్తూ ఉంటాం. ఏమోనండి నాకు తెలియదండి. నేను అస్సలు ప్రిపేర్ అవ్వలేదండి. ఆ సబ్జెక్ట్ ఎలా వచ్చిందో నాకు తెలియదండి. నాకు అలా నోట్లోంచి ధారాళంగా వచ్చేసిందండి. చెప్పేటప్పుడు నేను కాదండి ఆ భగవంతుడే చెప్పించాడండి అని చెప్పేసంటాం. వినేవాళ్ళు అంటూ ఉంటారు. అబ్బా! మీరు క్లాస్ చెప్తూ ఉంటే మాకేదో ఒక ఎనర్జీ ఫీల్ అయ్యామండి. ఎనర్జీ తీసుకున్నామండి. ఒక ట్రాన్స్‌లోకి ఎళ్ళిపోయినట్టున్నాము. కళ్ళు మూతలు పడిపోతూ ఉన్నాయి అని చెప్పేసని చెప్తూ ఉంటారు. మీ వాయిస్ వినగానే మాకొక ఎనర్జీ ధ్యానం చేస్తే ఎటువంటి ఎనర్జీ ఫ్లో అవుతుందో అటువంటి ఎనర్జీ ఫ్లో అవుతుంది అని చెప్పేసని చెప్తూ ఉంటారు. మరి దీని యొక్క అవినాభావ సంబంధం గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా అండి? ఆలోచించలేదు. అంటే మనము
ఎప్పుడైతే ఇదంతా కూడా పత్రి సారు ఎందుకు అంత సూక్ష్మాతి సూక్ష్మమైనదే మనకు అప్పచెప్పేసి, మిగతాది అంతా మన లోపలికి మనము చేసే ప్రయాణముగా, మనల్ని మనము తెలుసుకునే విధంగా, మన నాడీ శాస్త్రాన్ని మనము తెలుసుకునే విధముగా, మనల్ని మనము భగవంతులుగా మార్చుకునే విధంగా మనము తయారవ్వాలనే ఆ సూక్ష్మాన్ని అందించేశారు. కానీ మనమేం చేస్తూ ఉన్నామంటే, ఆ సూక్ష్మాన్ని ఒక్కదాన్నే పట్టుకొని, ఏవో ఒక కొన్ని పుస్తకాల్లోంచి వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని పట్టుకొని, అదే సత్యం అనుకోని, మనము ఆ దీనితోటే మనము ప్రయాణం చేసేస్తూ ఉన్నాము. అలా చేస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పటికీ కూడా భగవంతులము కాలేమండి. కానీ మనం ఈ భూమి మీదకొచ్చినది ఎందుకొచ్చాము? ప్రతి ఒక్కళ్ళము కూడా భగవంతులుగా మారటానికి ఒక 10% ఒక 5% ఒక 20% నేర్చుకోవలసిందుంది. ఆ భగవంతుడిగా మారటానికి. ఆ శక్తిని పొందవలసి ఉంది. ఆ యొక్క 10%, 5%, 20% శక్తి ఏదైతే మనం పొందాలో అది ఈ భూమిపైనే పొందగలము. ఇంకెక్కడా పొందలేము. ఎందుకంటే భూమి అనేది ఒక పాఠశాల గాబట్టి. ఈ ఫ్రీక్వెన్సీ ఈ యొక్క దీంట్లోనే మనం పొందగలము. అందుకని చెప్పేసి ఇప్పుడు ఒక ప్రొఫెసర్ కావాలనంటే ఎక్కడికి వెళ్తామండి? హై స్కూల్‌కి వెళ్తే ప్రొఫెసర్ కావాల్సిన నాలెడ్జ్‌ని మనం పొందలేము. అలాగే ఒక గ్రాడ్యుయేట్ అవ్వాలంటే కిండర్ గార్డెన్‌లో మనం గ్రాడ్యుయేట్ యొక్క సిలబస్‌ని చదవలేము. కాలేజ్‌లో జాయిన్ అయితేనే ఆ గ్రాడ్యుయేషన్ యొక్క సిలబస్‌ని చదవగలుగుతాం. అలాగే యూనివర్సిటీలో జాయిన్ అవుతేనే ఒక ప్రొఫెసర్‌గా కావాల్సినటువంటి నాలెడ్జ్‌ని మనం పొందగలుగుతాం. అలాగే ఒక భగవంతుడిగా మనం అవ్వాలి అనంటే, ఆ జ్ఞానాన్ని పొందాలనంటే ఈ భూమి తప్పించి వేరే ఒక క్లాస్ రూమ్ లేదు. ఒక పాఠశాల లేదు. అందుకని ఇక్కడికొస్తున్నాం మనం జాయిన్ అవ్వటానికి. ఎలాగైతే ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసానంటే, ఒక మెడికల్ కాలేజ్‌లో సీట్ రావాలంటే ఎంతో మందితోటి మనం పోటీ పడి, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ర్యాంక్ సంపాదించుకొని, అందులో మనం ఎలాగైతే ఒక సీటు పొందుతున్నామో, అలాగే ఈ భూమి మీదకి ఒక భగవంతుడిగా మారడానికి ఈ శ్వాస అనే నాలెడ్జ్ తోటే మనం జన్మ తీసుకొని వచ్చాం. ఈ శ్వాస అనే నాలెడ్జ్ మన దగ్గర ఎలాగైతే పోటీ పరీక్షల్లో మనము మన యొక్క నాలెడ్జ్‌ని ఉపయోగించి అందులో ఎలాగైతే ర్యాంక్ తెచ్చుకుంటామో, అలాగే కొన్ని కోట్ల మంది ఆత్మలతోటి ఈ శ్వాస యొక్క జ్ఞానంతోటే మనం ఎవరి పోటీ పడి, ఆ భగవంతుడిగా మారటానికి ఆ 10% ఆ 20% ఎంతైతే మనం నేర్చుకోవాల్సిందుందో, అంతా నేర్చుకోవటానికే జన్మ తీసుకొని వచ్చిన వాళ్ళమి మనము. అంతటి అద్భుతమైనటువంటి మనం ఏమి చేస్తూ ఉన్నామంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ మెడికల్ సీట్ రావాలని చెప్పేసని కష్టపడి రాత్రి పగలు చదివాడు. మెడికల్ సీట్ వచ్చాక ఆ కాలేజ్‌లో జాయిన్ అయ్యాక, ఆ 5 సంవత్సరాలు ఒక తపస్సులాగా తాను నేర్చుకోవాల్సిన జ్ఞానం పొందితేనే కదా! తర్వాత బయటకొచ్చి ఒక డాక్టర్‌గా తన యొక్క ప్రాక్టీస్ చేయగలుగుతాడు. అందరికీ ఒక ఆదర్శంగా నిలబడగలుగుతాడు. కానీ నాకు సీటొచ్చేసింది కదా! అని చెప్పేసని ఆ 5 సంవత్సరాలు ఆ మెడికల్ కాలేజ్‌లోని ఆడుతూ, పాడుతూ సమయాన్నంతటిని వృధా చేసుకుంటూ పొందవలసిన జ్ఞానం పొందలేనప్పుడు 5 సంవత్సరాలు అయిపోయాక అతను మెడికల్ సర్టిఫికేట్ ఇమ్మంటే ఎవరైనా ఇస్తారా అండి? పాస్ అవ్వకుండా ఉండిపోతూ ఉంటే మెడికల్ సర్టిఫికేట్ అనేది ఎవరు ఇవ్వరు. ఆ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చాక కూడా పోనీ ఏదో తీసుకొచ్చాక తను ఒక రోగిని పరీక్షించగలడా? ఒక రోగికి ఆ వైద్యం యొక్క నాడిని చెప్పగలడా? దానికి కావాల్సిన మందు ఏమిటి అని చెప్పగలడా? చెప్పలేడు. అందుకని చెప్పేసని అప్పో దీపో భవ. ఉద్ధరేదాత్మానమాత్మానమేవత. ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలని అన్నప్పుడు మన లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ 80% జ్ఞానాన్ని మనము గుర్తు చేసుకొని, మనం ఏ 20% అయితే నేర్చుకోవటానికొచ్చామో, ఆ నేర్చుకోబోయే 20% జ్ఞానం పైనే మన యొక్క కర్మలు ఉన్నప్పుడు, తప్పకుండా మనమంతా భగవంతులం కాగలుగుతామండి. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్‌లో ఒక స్టూడెంట్‌కి 80% ఆఫ్ మార్క్స్ వచ్చాయి. మనం ఏమడుగుతాం? నీకు సెంట్ పర్సెంట్ ఎందుకు రాలేదు అని అడుగుతాం. సెంట్ అనగానే ఆ పిల్లవాడి మైండ్‌లో ఏముంటుంది? అమ్మో! నాకు సెంట్ రావాలని ఉంటుంది. కానీ నీకు ఆల్రెడీ 80% ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. ఇంకా నువ్వు
పొందవలసింది 20% ఆఫ్ మార్క్సే. సో ఈ 20% ఆఫ్ మార్క్స్ నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో, ఏ విధంగా పోగొట్టుకున్నావో వాటిని నువ్వు రెక్టిఫై చేసుకో. ఆ 20% ఆఫ్ మార్క్స్ నువ్వు ఎలా పొందాలో చూసుకో. అవి నువ్వు పొందినప్పుడు నువ్వు 100% మార్క్స్ పొందగలుగుతావు అని చెప్పేసని మనం ఎలాగైతే ఒక స్టూడెంట్ కి మార్గదర్శకత్వాన్ని ఇస్తామో, అలాగే పత్రి సార్ మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ యొక్క ఆత్మ జ్ఞానాన్ని బట్టి, గత జన్మల తాలూకా సంస్కారాలను బట్టి, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క పర్సెంటేజ్ ఆఫ్ ఆధ్యాత్మికతను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ అప్పచెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నామండి, మనము చెయ్యవలసినటువంటి ఆ 20% ఆఫ్ వర్క్ మీద ధ్యాస పెట్టకుండా ఎవరో చేస్తున్నారు, వాళ్ళకి ఏదో పేరు వచ్చేస్తుంది అనుకొని మనం వాళ్ళ వెనకాతల వాళ్ళు చేసిన దాని మీదే మనం పోటీ పడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందండి, మనం పొందవలసినటువంటి 20% ఆఫ్ వర్క్ మనదంటూ ఏదైతే ఉందో అది మనం పొందలేకపోతున్నాము. అంటే మన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలని మనము దగ్ధం చేసుకోలేకపోతూ ఉన్నాము. ఎందుకు దగ్ధం చేసుకోలేకపోతున్నాము? మన శ్వాసని మనము తీసుకుంటూ ఉన్నప్పుడు, ఆ ప్రకృతి నుంచి తీసుకుంటూ ఉన్నప్పుడు, మన లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం పెంపొందించే విధముగా అనుసంధానింప చేసుకోవటం లేదు. ఎందుకంటే మన దృష్టి బయట ఉంది. బయట చేస్తున్న వాళ్ళ పనుల మీద ఉంది. అందుకే సృష్టిలో లేదు లోపము, మన దృష్టిలోనే ఉంది అని చెప్పారు. మన దృష్టి అంతా కూడా పక్క వాళ్ళు అది చేసేస్తున్నారు, ఇది చేసేస్తున్నారు, అది చేసేస్తున్నారు అని ఉన్నప్పుడు మనము తీసుకునే శ్వాస ద్వారా మనం ఏం తీసుకుంటామండి? వాళ్ళు ఏం చేస్తున్నారో అదే తీసుకుంటున్నాం మనము. అదే తీసుకునేటప్పటికల్లా మనది మనం వదిలేస్తున్నాం. మనం ఎవరి వర్క్ చేస్తున్నాము? వాళ్ళు వర్క్ చేస్తున్నాము. వాళ్ళు కర్మలని తీసుకుంటున్నాము మన శ్వాస ద్వారా. ఈ సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? అందుకని పక్క వాళ్ళతో పోటీ కాదు, మనతోటి పోటీ అన్నది మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే, మనము తీసుకునే శ్వాస మనది కాదు. పక్కవాడి శ్వాసను మనం పీలుస్తున్నాం. మన శ్వాసను మనం పీల్చటం లేదు. అందుకని చెప్పి వాడి భావాలనే మనం పట్టుకొని వాడిలాగే మనం ఎదుగుతూ ఉన్నాం. మన సహజత్వాన్ని మనం కోల్పోతూ ఉన్నాము. అందుకే అపో దీపో భవ అని బుద్ధుడు చెప్పింది కావచ్చు, ఉద్ధరేదాత్మానమాత్మానమేవ తాను భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది కావచ్చు, మనము తెలుసుకుంటేనే ఏదైనా అర్థమవుతుంది. ఆ సత్యాన్ని చెప్పాలనే పత్రిసారు అంతగా అందరికీ జ్ఞానాన్ని సమంగా పంచాలని అందరికీ సాధన సమంగా చెప్పారు. అందరినీ ఒకే భావనతోటి చూస్తూ ఆత్మ జ్ఞానాన్ని అందరికీ సమంగా ఒకేలాగా అందించారు. ఆయన ఎప్పుడు ఇతరుల శ్వాసని ఆయన శ్వాసగా ఆయన తీసుకోలేదు. ఆయన ఎలా తీసుకున్నారండి? ఏ శ్వాసను తీసుకున్నారు? ప్రకృతితోటి మమేకమై, ప్రకృతితోటి అనుసంధానమై ఉన్నటువంటి శ్వాసను తీసుకుంటూ, తనలో ఉన్న భగవంతుడి యొక్క శ్వాసని బయటికి వదిలిపెట్టారు. తనలో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఏదైతే జ్ఞానాన్ని అందిస్తున్నాడో, ఆ శ్వాస ఒక గురువు రూపంలోని ఏదైతే జ్ఞానాన్ని అందిస్తుందో, అది మనకందరికీ ఆయన వదిలిపెట్టారు. అది ఆయన స్వరము ద్వారా అందించారు. కానీ మనమేం చేస్తున్నామండి? మన శ్వాసని ప్రకృతి అంతటి అనుసంధానం చేసుకోకుండా శ్వాస మీద ధ్యాస, మన శ్వాసని ఎదుటి వాళ్ళ మీద వృద్ధి, ఎదుటి వాళ్ళ శ్వాసని మనము తీసుకుంటూ అది ఒక వ్యాపారాన్ని చేసేస్తున్నాము. సత్యాన్ని వ్యాపారం చేస్తున్నాము. ఏ విధముగా ఒక 4 మాటలు మనుషులకు చెప్తే వాళ్ళు హ్యాపీగా ఆ మాటలకి ఒక మాంత్రికుల్లాంటి ఆ మాటలకి వాళ్ళు ఇన్‌స్పైర్ అయ్యి, ఉత్తేజితమయ్యి, దానికోసం జనాలందరూ గ్యాదర్ అవుతారు, వచ్చి కూర్చుంటారు అని చెప్పేసని వాళ్ళు చెప్తున్న మాటల్ని మనం తీసుకుంటున్నాం. వాళ్ళ వేలో అది కరెక్టే. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. కానీ తీసుకునే వాళ్ళ విధానంలోనే కరెక్ట్‌గా ఉండాలి. ప్రకృతి శ్వాస అందరికీ సమానంగానే ఇస్తుంది. విశ్వశక్తి అందరికీ సమానంగానే, విశ్వం అందరికీ శక్తిని సమానంగానే ఇస్తుంది. కానీ మనం తీసుకునే దాన్ని బట్టే మన శక్తి మనకి తెలుస్తూ ఉంటుంది. మనం ఉపయోగించుకోవడంలో ఉంటుంది. నిజంగా మనకి మనమే ప్రశ్నించుకుంటే, మన యొక్క శ్వాస విశ్వం అందిస్తున్నటువంటి ఆ విశ్వశక్తిని మనం పొందవలసిన దానికన్నా ఎక్కువగా తీసుకుంటున్నామా
అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే మనకు అర్థమవుతుంది. గంటలు గంటలు కూర్చొని ధ్యానం చేసినంత మాత్రాన విశ్వశక్తి అధికముగా తీసుకున్నట్టు కాదు. 24 గంటలు, 36 గంటలు అఖండ ధ్యానాలు అలా కూర్చుండిపోయినంత మాత్రాన విశ్వశక్తి మనం అధికముగా తీసుకున్నట్టు కాదు. మన యొక్క శ్వాస యొక్క తీసుకొని వదలడంలోని ఆ ప్రకృతి నుంచి ఆ విశ్వశక్తిని తీసుకొని మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ శక్తితోటి అనుసంధానమై మనము కూడా మళ్ళీ ఆ శక్తిని బయటకి పంపించగలిగినప్పుడు ఆ జ్ఞానాన్ని మనం ఏదైతే ప్రకృతి నుంచి ఆ విశ్వం నుంచి తీసుకుంటున్నామో శక్తి దాని ద్వారా మన లోపల జ్ఞానము ఆ యొక్క విశ్వ సమాచారం అంతా మనకు అందించబడుతుందా లేదా? అందించబడినప్పుడే మనకి ఆ ధ్యానము సక్రమముగా ఉన్నట్టు. ఆ శ్వాస మీద ధ్యాస సక్రమముగా ఉన్నట్టు. గంటలు గంటలు కూర్చొని నాకేవి అనుభవాలు రాలేదు, నాకు ఏమీ తెలియటం లేదు అని చెప్పేసి నా థర్డ్ ఐ యాక్టివేషన్ కావటం లేదు. ఇయన్నీ మనం అనుకుంటూ ఉంటున్నాం. ఆ థర్డ్ ఐ యాక్టివేషన్ ఎవరికొచ్చిందో, ఎవరెవరికి దేనికొచ్చిందంటే ఇయన్నీ నీకు గత జన్మల్లో అయిపోయి ఉండొచ్చు. నీ యొక్క 80% ఆఫ్ నాలెడ్జ్‌లోనే అయిపోయి ఉండొచ్చు. నువ్వు వాళ్ళకొచ్చేసాయి నాకు రాలేదు అనుకోని నువ్వు బాధపడినంత మాత్రాన అది రాదు. ఎందుకు రాదు? మిగిలినటువంటి ఆ 20% ఆఫ్ ఆ శ్వాస యొక్క సాధన నువ్వు చేసినప్పుడే, ఆ శ్వాస యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందగలిగినప్పుడే నీకు అప్పుడు అయన్నీ లభిస్తాయి. కానీ ఎప్పుడైతే నువ్వు అది పొందవలసింది పొందకుండా, నాకు రావాల్సినవి రావాలి అని చెప్పేసని నువ్వు కోరుకుంటే ఎక్కడి నుంచొస్తుంది? మనం చేస్తేనే కదా వచ్చేది. చేసేది సక్రమంగా చేసినప్పుడే కదా అది మనకు అందించబడుతుంది అనే ఒక అవగాహన, ఆలోచన మన ఆలోచనే మనకొక సత్కర్మ అన్నమాట. అటువంటి ఆలోచన మనలో వచ్చినప్పుడే మన కర్మ ఒక సత్కర్మ అవుతుందండి. అందుకే పరిపరి విధాలా పోతున్న ఆలోచనలని ఇక్కడికే తేవాలి. శ్వాస మీదకే తేవాలి అని చెప్పేవారు పత్రి సార్. పత్రి సార్ ఎప్పుడు గైడెడ్ మెడిటేషన్ చేయించలేదు. కానీ ఆయన ఎప్పుడు ఏం చెప్పేవారు? పరిపరి విధాలా పోతున్నటువంటి మనస్సుని, ఆలోచనలని ఇక్కడికే తేవాలి. శ్వాస మీదకే తేవాలి అని చెప్పేవారు. ఆ ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళాలి అని చెప్పారు. మనస్సు అనేది నిప్పు. ఆ నివురు గప్పిన నిప్పు లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మని తెలుసుకోవాలి అని చెప్పేసని, ఆలోచనలే నివురు అని చెప్పేసని ఇలాగా ఒక్కొక్క దాన్ని ఆయన చెప్పినటువంటి ఒక్కొక్క వాక్యములోని మనం ఆ మెడిటేషన్ చేయించేటువంటి ఆయన ఫ్లూట్, ఆ స్వరము ఆ ఫ్లూట్ బత్రిసారి యొక్క వేణునాదం వినగానే మనమంతా ఎందుకు అంత ఆలోచన రేతస్థుల్లోకి వెంటనే వెళ్ళిపోగలగలము? ఎందుకు అంత విశ్వశక్తిని మనం తీసుకోగలిగే వాళ్ళము? ఆ స్వరము వినగానే మనం అంత విశ్వశక్తిని ఎలా పొందగలుగుతూ ఉండేవాళ్ళమంటే, అంత శక్తిని పొందేటటువంటి కెపాసిటీ ఆయన లోపల నుంచి ఆయన వాయించే ఆ వేణు నాదధ్యానం ద్వారా ఆయన లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడు ఆ యొక్క శక్తిని పంపించేవాడు గాబట్టి బయటకి, విశ్వం నుంచి అంత శక్తిని ఆయన పొందేవారు గాబట్టి, తీసుకున్నటువంటి ఆ శక్తిని ఆయన వాయించే ఫ్లూట్ ద్వారా మనందరికీ అంత శక్తిని ఇచ్చేవారు. ఇవ్వడము ద్వారానే మనమంతా కూడా అపారమైనటువంటి ఆ యొక్క విశ్వశక్తిని పొందగలిగే వాళ్ళమి. మరి ఎందుకు మనకి మొదట్లోని ధ్యానం బాగా కుదురుతుంది, తర్వాత కుదరటం లేదేంటి అని చెప్పేసని మనం అంటే ఇంక ఇది కాదా పద్ధతి, ఇంకొక దానికి ఎళ్ళిపోవాలా అని చెప్పేసని అనుకుంటున్నాం. కానీ కాదండి. లోపం ఎక్కడుంది? మనము చేసే సాధనలోనే. మనము చేస్తున్న సాధన మనకి సమయమే సాధన అన్నారు. మనం సమయాన్ని సాధనకి కేటాయించలేకపోతున్నాం. సరి అయిన జ్ఞానాన్ని పొందలేకపోతున్నాము. ఆ శ్వాస మీద ధ్యాసలో ఉన్నటువంటి సరి అయిన ధ్యానాన్ని మనం పొందలేకపోవటం మూలానే ఏవేవో పుస్తకాలు చదివేస్తూ ఉంటాము. ఎవరెవరివో చెప్పినవన్నీ వినేస్తూ ఉంటాము. చెప్పిన వాళ్ళది తప్పు కాదు. చదివిన పుస్తకాలు తప్పు కాదు. అందులో మనకి ఏది కావాలో అది తీసుకోలేకపోవడమే మన తప్పు. అది ఒక్కటి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు మనం కూడా భగవంతులం కాగలమండి. ఇప్పుడు ఒక సముద్రం ఉంది. సముద్రంలో చేపలు ఉంటాయి, ముత్యాలు ఉంటాయి. సముద్రపు ఒడ్డున కొంగ ఉంటుంది, హంస ఉంటుంది. కానీ కొంగ ఏం చేస్తుందండి? తనకి కావాల్సిన చేపల కోసమే చూస్తూ ఉంటుంది. ఒక చేప దొరకగానే ఏమవుతుంది? చక్కగా దాన్ని తీసుకొని తినడంలోనే
దానికి ఇదైపోతూ ఉంటుంది. ఒక చేప ఎరలాగా ఆ కొంగకి ఆ ఎరని పట్టుకోవడానికంటే జపం కూడా చేస్తూ ఉంటుంది. అందుకే దాన్ని కొంగ జపం అని కూడా మనం అంటూ ఉంటాం. కానీ హంస ఏం చేస్తుందండి, ఎన్ని చేపలున్నా కూడా ఒక ముత్యం కోసమే చూస్తూ ఉంటుంది. ఒక ముత్యం ఎప్పుడైతే దొరికిందో ఆ ముత్యాన్ని తీసుకొని అది చక్కగా బయటకొచ్చేస్తుంది. ఎందుకనంటే దానికి మిగతా చేపలు వందలు, వేలల్లో, కోట్లల్లో ఉంటాయి. కానీ ముత్యం అనేది అతి తక్కువగా ఒకటో, రెండో అనేది ఉంటుంది. అందుకని చెప్పని హింస చూడో హంస పక్కడో అన్నారు. ఆ కొంగ హింస కోసమే ఆ జీవిని చంపి తీసుకోవడానికి కోసం అన్నట్టుగానే కొంగ జపం చేస్తూ అక్కడుంటది. కానీ హంసని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో హంస అంటేనే సరస్వతీ దేవికి వాహనము. అంటే జ్ఞానానికి ప్రతీక. ఆ యొక్క సత్యానికి ప్రతీక. మరి అటువంటి ఆ జ్ఞానము ఎప్పుడైతే సోహం అన్న దీంట్లోని ఆ శివుడు మనం తీసుకునే శ్వాసల్ని, వదిలే శ్వాసని మనం జాగ్రత్తగా గమనిస్తే సో హమ్ అనే వస్తుందనమాట. అక్కడొచ్చి చూసుకుంటే హమ్‌లో మళ్ళీ హంస ఉంది. అంటే ఏంటి అక్కడ ఆ ప్రకృతి ఆ భగవంతుడితోటి పొందేటువంటి ఆ మమైకం అయినప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానమే బయటికి వస్తూ ఉంటుంది. అంటే ఆ విశ్వశక్తిని మనం ఎంతగా పొందుతూ ఉంటామో, అంతగా మన లోపల ఉన్నటువంటి ఆ 80% ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది బయటకి వెళ్తుందండి. ఆ బయటకి వెళ్ళినప్పుడు ఈ 20% ఆ విశ్వశక్తితోటి మనం నింపుకుంటున్నప్పుడు, ఆ విశ్వశక్తి మనకి చెప్తూ ఉంటుంది. ఇంట్యూషన్ ద్వారా కావచ్చు, అనిపించటము, వినిపించటము, కనిపించటం ద్వారా కావచ్చు. నువ్వు నేర్చుకోవాల్సినది ఇది. నువ్వు చేయవలసింది ఇది అని చెప్పేసని ఆ విశ్వం మనకి చెప్తూ ఉంటుంది. అందుకే పత్రి సార్ అందరూ చెప్పింది వినండి. అన్ని పుస్తకాలు చదవండి. మీకు ఏదనిపిస్తే అది చెయ్యండి అని చెప్పేసనన్నారు. అంటే ఆ 20% ఆఫ్ దీంట్లోనే మన యొక్క కర్మలన్నీ ఉన్నాయి. కానీ మనం ఆ 20% ఆఫ్ ఆ కర్మల్ని మనం ఎప్పుడైతే పట్టుకొని వాటిల్ని ఎప్పుడైతే మనం సక్రమముగా చేయగలుగుతామో అదే ధ్యానాగ్ని కర్మ దగ్ధానాం అవుతుందండి. అంతవరకు కర్మలు దగ్ధం కావు. మనం ఏం చేస్తున్నామండి? వేళాంబెరిగా ఇగో పలానా వాళ్ళు అది చెప్తున్నారు. అక్కడైతే వాళ్ళకి బాగా నయమైపోయిందట. మనము అక్కడికెళ్ళిపోదాం. వెళ్ళిపోయి అక్కడ చేసేద్దాం అని చెప్తుంటారు. కానీ అక్కడ ఆళ్ళకి ఎందుకొచ్చింది అది? ఆ అనారోగ్యం అనేది ఎందుకొచ్చింది? వాళ్ళకి అక్కడ నయం చేసుకోవడానికి వెళ్ళవలసిన అవసరం ఎందుకొచ్చింది? అంటే వాళ్ళ యొక్క నేర్చుకునే పాఠాలలో ఒక భాగంగా వాళ్ళకది సంభవించింది. కాబట్టి అది వాళ్ళు అనుభవించటానికి, ఆ జ్ఞానం పొందటానికే వాళ్ళెళ్తున్నారు. అది నేను అనుభవించాలా? ఆ జ్ఞానం నేను పొందాలా? అనే ఒక ఆలోచన, ఒక వివేకము గాని మనలోని ఏర్పడితే మనము వేలం వెర్రిగా వెళ్ళిపోమండి. అందుకే పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. నాకు కౌరవ సైన్యం కాదు, పంచ పాండవులు కావాలి అని చెప్పేసని. జనాలు కాదండి మనకి కావాల్సినది, జ్ఞానవంతులు కావాలి. ఆ పంచ పాండవులే మహాభారత యుద్ధంలో విజయాన్ని సాధించి, మరి ఈ భూమిని వాళ్ళు ఇచ్చేసారు. భగవంతుడే వాళ్ళతోటున్నాడు. భగవంతుడే వాళ్ళతోటి ఆ కృష్ణ పరమాత్మే వాళ్ళతోటి ఎందుకున్నాడు పంచపాండవులతోటి? వాళ్ళు వాళ్ళ యొక్క నిగ్రహ శక్తితోటి వాళ్ళు అంటే వాళ్ళ జీవిత లక్ష్యం ఏమిటి అన్నది ఉంది గాబట్టి, ఆ నేర్చుకోవాల్సిన 20% పాఠాలు వాళ్ళు నేర్చుకోవాలి గాబట్టే 12 సంవత్సరాల అజ్ఞాతవాసము, ఒక స అరణ్యవాసము, ఒక సంవత్సరం అజ్ఞాతవాసము వాళ్ళు చేసాకే విజయము వాళ్ళు వరించింది. వాళ్ళు భగవంతుళ్ళు కాగలిగారు. ఎప్పుడు విజయం మనకి లభిస్తుందండి? మనం భగవంతుడివైతేనే మనకి విజయం లభిస్తుంది. అదే 12 సంవత్సరాల అరణ్యవాసము, ఒక సంవత్సరం అజ్ఞాతవాసము కౌరవులు చేసుంటే వాళ్ళకే విజయం లభించేది. కానీ అది వాళ్ళది కాదు. ఆ చెయ్యవలసింది పాండవులే. కాబట్టి మరి కృష్ణ పరమాత్ముడు అంతా తెలిసినటువంటి ఆ భగవంతుడు మరి ఆ యొక్క జూదం జరుగుతున్నప్పుడు పాండవులనే గెలిపించొచ్చు కదా! పాండవుల్ని ఎందుకు గెలిపించలేదు? కౌరవులనే ఎందుకు గెలిపించేటట్టు చేశాడు శకున రూపంలోని? శకున రూపంలోని ఎందుకు ఆ మాయా యొక్క పాచికలు తయారు చేయించి, ఎందుకు ఆ విధంగానే చేయించాడు అనంటే, అది కౌరవుల నాశనానికి. వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క ఆత్మ పరిణితి అంతవరకే. వాళ్ళు మళ్ళీ జన్మలెత్తి, మళ్ళీ భగవంతుళ్ళు అవ్వాలంటే ఆ 20% ఆఫ్ కర్మలు వాళ్ళు అంతవరకే నేర్చుకోవాలి.
అక్కడి నుంచి వాళ్ళ ఆత్మలు అక్కడి నుంచి నిష్క్రమించాలి. నిష్క్రమించాక పైలోకాలకు వెళ్ళాక లేదనంటే వాళ్ళలో మళ్ళీ ఆ పునర్జన్మ మిగతా 20% జ్ఞానము పొందటానికి వాళ్ళు ఏదైతే నేర్చుకోవాలో నేర్చుకునే అవకాశం వచ్చినప్పుడే వాళ్ళకొస్తారు. మరి పంచపాండవులు ఎలా వచ్చారండి? మనకు తెలుసు కుంతీదేవికి. ఆ! ఒక భగవంతుల యొక్క అనుగ్రహంతోటి వచ్చారు. వాళ్ళ యొక్క అంశాలతోటి వచ్చారు. అర్జునుడు, కర్ణుడు, భీముడు వీళ్ళంతా కూడా చూసుకుంటే. మరి కర్ణుడు ఎందుకు మరి సూర్యాంశతోటి వచ్చినా కూడా కౌరవులతోటి ఉండబట్టి ఎందుకే వచ్చాడనంటే, తన యొక్క ఆ 80% దానము తను చెయ్యాలి. ఈ జన్మలో తను అంత దానము చేస్తేనే భగవంతుడవుతాడు. అందుకని చెప్పేసని అతను అలాగో రావాల్సొచ్చింది. అలాగే ఇక్కడ ధర్మరాజు, అర్జునుడు, భీముడు వీళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీంట్లోంచి వచ్చినప్పుడు వాళ్ళ 20% ఆఫ్ ఒక జ్ఞానం పొందటానికే వాళ్ళొచ్చారు. ఆళ్ళు ఆ విధంగా వాళ్ళ జీవితంలో చెయ్యవలసింది అది గాబట్టి, ఆ 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము వాళ్ళ చేత చేయిపించి, వాళ్ళ ద్వారా పొందవలసినటువంటి అనుభవ పాఠాలు వాళ్ళు ఈ భూమి మీద నేర్చుకున్నాకే వాళ్ళకి అక్కడ భగవంతులు కాగలరు. మరి రాముడు అందుకే జన్మ తీసుకొని వచ్చాడు కదండీ భూమి మీదకి. కృష్ణుడు అందుకే జన్మ తీసుకొని వచ్చాడు కదా! జీసస్ అందుకే జన్మ తీసుకొని వచ్చాడు కదా! అల్లా కూడా అందుకే జన్మ తీసుకొని వచ్చాడు. సత్ సాయిబాబా, షిరిడీ సాయిబాబా, బుద్ధుడు ఇలాగ అందరూ కూడా ఈ భూమి అనే పాఠశాల మీదకి భూమి యొక్క ఈ పరిధి, ఈ గ్రహమే ఎలాగైతే ఒక మెడికల్ కాలేజ్ ఒక్కటి ఉంటుందో అలాగే అక్కడే మెడికల్ స్టూడెంట్‌లెళ్ళాలి. ఎలాగైతే ది బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ ఎక్కడుంటుందో అక్కడే ఒక ఇంజినీర్ అవ్వాలి. ఒక ప్రొఫెసర్ అవ్వాలంటే ఒక యూనివర్సిటీకెళ్ళాలో, అలాగే ఒక భగవంతుడు కావాలి అని చెప్పేసనంటే, ఈ భూమి మీదకే రావాలి. ఈ భూమి మీద వచ్చిన వాడే భగవంతుడు కాగలుగుతాడు వెళ్ళేటప్పుడు. ఎలా కాగలుగుతాడు? ఏదైతే తన యొక్క పూర్వ జ్ఞానం ఉందో దాన్ని పక్కన పెట్టి ఈ ఇంకా తాను తీసుకునే శ్వాస జ్ఞానం ద్వారా అంటే ఏంటి? మనకి ప్రకృతి నేర్పిస్తుంది. ఎలాగైతే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ నేర్పిస్తారో మెడికల్ ప్రొఫెసర్స్, మెడికల్ స్టూడెంట్స్ జ్ఞానం ఎలా నేర్పిస్తారో, అలా ప్రకృతి మనము తీసుకునే శ్వాస ద్వారా మనకి నేర్పిస్తుంది. అందుకే శ్వాసే మీ గురువు అన్నారు పత్రి సారు. ఎవ్వరికెవ్వరు నేర్పించరండి. ప్రకృతే నేర్పిస్తుంది. మరి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి పత్రి సారే మనకి చెప్పవచ్చు కదా! నేనే మీ గురువుని అని చెప్పేసని. ఆయన ఎందుకు చెప్పలేదు? ఆ సత్యం ఆయనకి తెలుసు. ఆయన ఒక భగవంతుడిగా కాదలుచుకోవాలి. ఆయన లక్ష్యం ఎక్కడుంది? ఆయన దృష్టి ఎక్కడుంది? ఈ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి నేనొక భగవంతుడిని కావాలి. ఒక వ్యాపారస్తుడిగా కాకూడదు. ఒక మళ్ళీ జన్మ తీసుకొని ఈ భూమి మీదకి రాకూడదు అనంటే, ఏవైతే నేను గత జన్మలలో చేసేసానో అయన్నీ మళ్ళీ చెయ్యకుండా, చెయ్యలేనివి ఏవైతే ఉన్నాయో అవే నేను చెయ్యాలి అనుకోని ఆహ్, సదానంద యోగి ఆయనని సుభాష్ డూ ఆర్ డై ఎన్నో జన్మల నుంచి నేను నీ కోసం వెతుకుంటూ నువ్వు జన్మ తీసుకున్నప్పుడల్లా నేను జన్మ తీసుకొని వస్తున్నాను. కానీ నువ్వు సిద్ధం కావటం లేదు అని అన్నప్పుడు ఈ జన్మలోనే అది సత్యాన్ని తెలుసుకున్నారు. ఈ జన్మలో తాను చేయవలసిన సత్యం ఏంటో తెలుసుకున్నారు కాబట్టి వెంటనే యెస్ అని చెప్పారు. ఆ గురువు యొక్క ఆజ్ఞని ఆయన శిరసావించి అంటే అక్కడ గురువు ఎవరు సదానంద యోగి అని అనుకున్నా కూడా పత్రిసారు గురువు అనుకోని ఆయన పాదాలు మొక్కుతూ, ఆయన ఫోటో పెట్టి పూజ చేసేస్తూ, ఆయన ఫోటో దగ్గర ఇన్ని ఫలాలు పెట్టేస్తూ, అదే అనుకోని జీవించలేదు. తాను ఒక భగవంతుడిగా కావాల్సినటువంటి మార్గాన్ని ఆయన నాకు చూపించారు. సుభాష్ డూ ఆర్ డై అన్నారు. ఎన్నో జన్మల నుంచి నీకోసం నేను వస్తూ ఉన్నాను. కానీ నువ్వు సిద్ధం కాలేదు. అంటే ఈ జన్మలో ఆయన చేయవలసిన పని ఏంటండి? మనందరిని ధ్యానులుగా మార్చటము. ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానములటువంటి సత్యాన్ని, ఈ శ్వాస యొక్క రహస్యాన్ని, ఈ శ్వాస యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించాలి అని చెప్పేసని ఆయన ఈ జన్మలో వచ్చారు. అది గత జన్మల్లో ఆయనకు ఉండిపోయింది ఆ శేషము. అది కంప్లీట్ చెయ్యాలి కాబట్టి, అది కంప్లీట్ చేయగలిగినప్పుడే ఆయన భగవంతుడవుతాడు. అంతవరకు ఆయన భగవంతుడు కాలేడు. అందుకని చెప్పేసని నేను భగవంతుడిని కావాలంటే ఈ పని నేను చెయ్యాలి. కాబట్టి ఆయన ఎవరు ఎంత డొనేషన్‌లు ఇస్తున్నారు, ఎవరు ఏ వ్యాపారాలు చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ధ్యానం ఎలా నేర్పిస్తున్నారు అన్నది ఆయన పట్టించుకోలేదు. ఆయన ధ్యాస అంతా
నేను ప్రకృతి గాక విశ్వము నాకు అందిస్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని నా శ్వాస ద్వారా నేను ఏ విధముగా తీసుకుంటున్నానో, నా లోపల ఉన్నటువంటి నా గురువు అనే శ్వాస నాకు ఏ జ్ఞానాన్ని బయటకి చెప్పమని వస్తుందో, దాన్ని నేను ఏ విధముగా అందరికీ అందిస్తున్నాను అన్న దాని మీదే ఆయన దృష్టి ఉండేది. కాబట్టే ఆయన భగవంతుడు కాగలిగాడు. చివరికి ఆయనకి భగవాన్ అనే ఒక బిరుదు హిమాలయాల నుంచి యోగులు వచ్చి ఇచ్చారండి. బ్రహ్మర్షి అనే బిరుదు మామూలుగా మనవాళ్ళిస్తే ఆయనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని చూసిస్తే, ఆ బ్రహ్మర్షి బిరుదుని అందరికీ పంచేశారాయన. తర్వాత బ్రహ్మర్షి బిరుదుని ఆయన ఉంచుకోలేదు. తర్వాత యుగాల హిమాలయ యోగులే ఓ రోజు బెంగుళూరు వ్యాలీలో ఉంటున్నప్పుడు పితామహ అనే బిరుదు ఇస్తామనుకోని వచ్చారు. అంటే అప్పుడు ఆయన ఎక్కడికెళ్లారు? అప్పుడు ఆ టైంలో నేను కూడా అక్కడే ఉన్నాను. బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలోని. సార్‌కి పితామహ బిరుదు ఇస్తారన్న విషయం కూడా నాకు తెలీదు. సార్ అక్కడ కూర్చొనున్నారు. నాకు చూస్తుంటే అక్కడ పత్రి సార్ కనిపించడం లేదు. భీష్ముడు కనిపిస్తున్నాడు. ఇదేంటి పత్రి సార్ రూపంలో భీష్ముడు కనిపిస్తున్నాడేంటి ఇక్కడ నాకు? పత్రి సార్ ఏంటి భీష్ముడిలాగా కనిపిస్తున్నారనుకోని నాలో నేను మదన పడుతున్నాను. కానీ అప్పుడు కూడా నాకు ఈ యొక్క జ్ఞానం అందలేదు. మనం తీసుకునే శ్వాస, ఆ ప్రకృతి అందించినటువంటి ఆ శ్వాస ఆయనకి పితామహకి కావాల్సినటువంటి లక్షణాలన్నీ ఇప్పుడు ఆయనలో వచ్చేసాయి. అందుకే పితామహ అనే బిరుదు ఆ విశ్వం ఆయనకి అందించడానికి ఆ హిమాలయ గురువుల్ని పంపిందనే జ్ఞానం నాకు తెలీదనమాట. ఎందుకు పత్రి సార్ కనిపిస్తున్నారా అంటే, నాలో ఆ శ్వాసని నేను తీసుకుంటున్నాను కదా! అక్కడ ఉన్నప్పుడు. నేను తీసుకునే శ్వాస నా లోపలికి వెళ్ళి, నా లోపల నుంచి ఆయన రూపం ఆ సత్యాన్ని నాకు తెలియచెప్తూ ఉందన్నది తర్వాత నాకు అర్థమైందనమాట. అంటే అప్పుడు ఆహా! అనుకున్న తర్వాత ఒక అరగంటకి పత్రి సార్‌ని డయాస్ మీదకి పిలిచి, ఆయనకి పితామహ బిరుదు అని చెప్పేసని అందజేస్తున్నప్పుడు, అప్పుడు నాకు అవగతమయింది. ఆహా! అందుకా నేను పత్రి సార్‌ని ఒక భీష్ముడిలాగా చూడగలిగాను అని చెప్పేసని. ఆ పితామహ అని బిరుదు ఇచ్చాక పత్రి సార్ ఎవ్వరికీ ఆ బిరుదు ఇవ్వలేదు. అర్థమైందా మీకు? ఆయనకొచ్చినటువంటి బ్రహ్మర్షి బిరుదుల్ని అందరికీ ఇచ్చేశారు. బ్రహ్మర్షి, బ్రహ్మ విద్మర్షి అని చెప్పేసని అంటే వాళ్ళు అంతవరకు ఆ స్టేజ్ వరకు వచ్చారు. అంటే ఒక డిగ్రీ లెవెల్ వరకో, ఒక పీజీ లెవెల్ వరకో వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ బిరుదులు ఇచ్చి వదిలేశారు. అక్కడితోటి ఆ బ్రహ్మర్షి బిరుదు పట్టుకొని పత్రి సారే నాకు బ్రహ్మర్షి ఇచ్చేశారు అనుకోని దాంట్లోనే మునిగి తేలిపోతూ అదే ఇంక చాలు నేను నేర్చుకోవాల్సింది ఇంక నేర్చుకోవాల్సింది లేదు. నేను అందరికీ బోధించేయాలి అని చెప్పేసని అనుకున్నప్పుడు, మళ్ళీ మన కర్మల్ని మనం దగ్ధం చేసుకోవటం అవ్వదు. అక్కడితోటి మన యొక్క ప్ర ప్రయాణం ఆగిపోతుంది. పత్రి సార్ అలాగ అక్కడ ఆగిపోలేదు. ఎప్పుడైతే ఆయన ఆ బ్రహ్మర్షిని వదిలిపెట్టేసారో పితామహ ఆయన దగ్గరకొచ్చింది. అంటే ఆయన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగారు. ఎదిగినప్పుడు అక్కడ పితామహ వచ్చింది. ఎప్పుడైతే ఆయన ఆ పితామహ స్టేజ్‌ని కూడా దాటిపోయారో, ఇంకా ఆ ప్రకృతి విశ్వం అందించేటువంటి ఆ జ్ఞానాన్ని చివరాఖరి అక్షరము తాలూకా జ్ఞానాన్ని కూడా అందరికీ అందించేసాక, అప్పుడు ఆయనకి భగవాన్ అనే బిరుదొచ్చిందనమాట. అది కూడా హిమాలయాల నుంచి యోగులు వచ్చి ఆయనకి ప్రసాదించారు ఆ భగవాన్ అనే బిరుదు. అంటే అక్కడ ఎవరండి ఆ విశ్వం ఇచ్చింది ఆయనకి. ఆ యోగుల రూపంలో వచ్చి ఏదిచ్చింది? విశ్వం ఇచ్చింది. అంటే అక్కడ ఆ విశ్వ శక్తికి ఆయన అంత భగవంతుడైనటువంటి ఆ యొక్క అంతటి అద్భుతమైనటువంటి ఆ యొక్క స్థితిని పొందారు గాబట్టి ఆయన పితామహ భగవాన్ అయ్యారు. ఆయన ఆ పితామహ బిరుదుని కూడా మనలో ఎవ్వరికీ ఇవ్వలేదు అనంటే ఆ విశ్వ శక్తిని మనం అంతగా తీసుకోలేదు. మనం గాని ఆ విశ్వశక్తిని మనం పొందుంటే, అంత విశ్వశక్తిని మనం తీసుకొని ఒక పితామహ స్థితికి మనం వెళ్ళిపోయుంటే, పత్రిజీ తప్పనిసరిగా ఆ బిరుదుని కూడా ఇచ్చేసేవారు. కానీ మనలో ఎవ్వరము అది అంత స్థితికి ఎదగలేదు గాబట్టి, అది పొందే అర్హతని మనం పొందలేదు. అలాగే తర్వాత భగవాన్ పితామహ అయిపోయాకే భగవాన్ అనేది వచ్చింది పత్రి సార్‌కి. ఆయన తీసుకున్నటువంటి ఆ శ్వాస ద్వారా ఆయన ఎప్పుడైతే ఆ విశ్వశక్తిని అంతగా సామూహికంగా ఆయన తీసుకోగలిగారు కాబట్టి ఆయనకి లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడు, ఆ గురువు ఆయనకి ఆ భగవాన్ అనేటువంటి ఒక బిరుదుని ఇచ్చారు అనంటే ఆ స్థితికి ఆయన ఎదిగారు. అంటే మన స్థితి మనం ఎక్కడ చేసుకున్నామో, ఎక్కడ మనం ఆగిపోయామో, మన యొక్క శ్వాసని మనం ఎక్కడే నిలిపివేసుకున్నామో, తీసుకుంటున్నట్టు ప్రెజెంట్ ఆ స్థితి తర్వాత మనం ఎన్ని శ్వాసలు తీసుకున్నా కూడా, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగలేనంత కాలము కూడా అది ధ్యానము కాదు, అది సాధన కాదు,
ఆ జ్ఞానము కూడా సరియైన జ్ఞానము కాదు. మనం ఎప్పుడు కూడా మనతోటి మనం పోటీ పడాలి. పత్రి సార్ నాకు ఈ ఋషి ఇచ్చారు. నాకు ఇచ్చారు. ధ్యానర్షి అనే బిరుదు ఇచ్చారు. కానీ నేను అక్కడితోటి ఆగిపోలేదు. ధ్యానర్షి అంటే ఏంటి? ఋషి అంటే ఋషితత్వం ఏంటి? చూడగలిగేది. చూడగలిగినప్పుడు చూసి దాన్ని దాటి బయట స్థితికి వెళ్ళినప్పుడే బ్రహ్మర్షి స్థితికి వెళ్ళగలుగుతాం. ఆ స్థితిని కూడా దాటుకొని మనం ఎక్కడికెళ్ళాలి? పితామహ స్థితికి వెళ్ళాలి. తర్వాత భగవంతుడి స్థితికి వెళ్ళాలి. అంతేగాని నాకు ఈ బిరుదు ఇచ్చారు. అసలు నాకది గుర్తే ఉండదనమాట. ధ్యాన రత్నాన్ని తగిలించుకుంటారు. అంటే ఏంటో నాకు అర్థం కాదనమాట. అంటే మనం ఆ స్థితులు దాటి ఆ పై స్థితులకి వెళ్ళగలిగినప్పుడు ఈ బిరుదుల్ని ఎప్పుడైతే మనం పక్కన పెడతామో అప్పుడే మన స్వస్థితిలో మనం ఉండగలుగుతాము. ఎప్పుడైతే మన స్వస్థితిలో మనం ఉండగలుగుతామో అప్పుడు అక్కడ మనము ఆ విశ్వంతోటి కనెక్ట్ అయ్యి ఉంటాము. మనమే భగవంతుళ్ళని. అది పత్రి సార్ చెప్పినటువంటి మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్ అని చెప్పటము. దానికి ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానము పెట్టడము. దానికి మనం ఈ శ్వాసని తీసుకోవడంలో క్రమములోని, వదిలే క్రమములోని మనలో ఆ ప్రకృతితోటి అనుసంధానమై తీసుకోవడము, మనలో ఉన్న భగవంతుడి ద్వారా మనం బయటికి రావటము అన్నదే అసలైన జ్ఞానము. అదే సోహం. అదే హంసయోగము కావచ్చు, ఏదైనా జపయోగము కావచ్చు, యోగము, కలయిక, ఆ భగవంతుడితోటి మనము అనుసంధానమై ఉండడము. అదే కలయిక. ఆ కలయిక అనేది మన శ్వాస ద్వారానే మనకి ఏర్పడుతుంది. అంతటి అద్భుతమైనటువంటి సప్త సముద్రాలు దాటే ఒక బంగారు పంజరము, పంజరములోని ఒక చిలక, చిలక లోపల పంచ ప్రాణాలు అని మనం చదువుకున్నాం కదండీ కథలు. ఆ కథలో అటువంటి ఆ ప్రాణ వాయువుని మన శ్వాస రూపంలోనే ఉన్నదాన్ని మనం ఏ విధముగా మనం తీసుకుంటూ సరియైన సక్రమమైన మార్గంలోని మనం సాధన చేస్తూ భగవంతులుగా మారాలని పత్రిజీ యొక్క కళలు, అదే విశ్వం యొక్క సందేశం కూడా మరి అంతటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి పితామహ పత్రిజీకి అనంత కోటి ఆత్మ ప్రణామములతో ఈ శ్వాస ఉన్నంత వరకు ఆయన అందించినటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆ విశ్వముతోటి అనుసంధానమే ఆ విశ్వము అందించేటటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచుకునే అవకాశము ఈ శ్వాస ద్వారానే నాకు లభించాలని మనసారా కోరుకుంటూ నాకు ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చేటటువంటి ఫర్ యూ ఛానల్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యూట్యూబ్ వాళ్ళకి జూమ్ సెషన్ లో వాళ్ళందరికీ కూడా వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అష్టైశ్వర్యాలు అన్నవి మన శ్వాసల్లోనే ఉన్నాయండి. మనలో ఉన్నటువంటి అష్టైశ్వర్యాలని మనం పెంపొందించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, రేవతీదేవి గారికి, అనిత మేడం గారికి, సుజాత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.